ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 9వ అధ్యాయం. ఉపదేశాలు. ఇహపర శ్రేయస్సుకు సద్గురువును సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులవడమే ముఖ్యం. ప్రాయశ్చిత్తమే లేని మహాపాపాలకు కూడా సద్గురు సేవే తరుణోపాయమని ధర్మశాస్త్రం చెబుతుంది. కనుక ప్రజలలో ఎక్కువ మందికి అదొకటే తరుణోపాయం. మరలా సాధన చివరి దశలో ఆత్మనిష్ఠుడు స్తోత్రీయుడు అయిన జ్ఞానిని ఆశ్రయించి తీరాలని శాస్త్రం. అటువంటి గురువులలో ఉత్తములు శ్రీ సాయిబాబా. ముముక్షువు ఎలాంటి గురువు ఆశ్రయించాలో, ఎలా సేవించాలో ఒకప్పుడు సాయి ఆచరించి చూపారు. ఈ విషయమే మరలా చిత్రమైన రీతిన ఉత్తమమైన తమ బోధగా సామా చేత చెప్పించారు. ప్రపంచంలోని అన్ని మతాల ఆధ్యాత్మిక సాంప్రదాయాల మహనీయుల అనుభవాల సారమంతా అందులోనే ఉన్నది. సాటే అను పెద్ద వ్యాపారి ఒకప్పుడెంతో నష్టపోయి ఇల్లు విడిచిపోవాలని తలచాడు. స్నేహితుల సలహాపై 1911లో సాయి సన్నిధిలో కొద్ది రోజులున్నాడు. అప్పుడు శ్రీగురు చరిత్ర ఒక సప్తాహం పారాయణ చేశాడు. నాటి రాత్రి ఆ గ్రంథాన్నే చేతపట్టుకుని సాయి స్వప్న దర్శనమిచ్చి దానిని గురించి ఏమో చెప్పారు. మరుసటి ఉదయమే దాని భావమేమని అతడు కాకాసాహెబ్ చేత బాబాను అడిగించాడు. అతడింకొక పారాయణ చేయాలని ఆయన వివరించారు. అది వినిన హేమాత్ పంతు తాను 40 సంవత్సరాలుగా పారాయణ, 7 సంవత్సరాల నుండి సాయి సేవ చేస్తున్నా లభించని కృప సాటేకు అంత త్వరగా లభించిందే అని కలత చెందాడు. వెంటనే అతనిని లేపి శ్యామా వద్దకు వెళ్ళి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొద్దిసేపు మాట్లాడిరా అని బాబా ఆదేశించారు. హేమాత్ పంత్ వెళ్లేసరికి శ్యామా పూజకు కూర్చుంటున్నాడు. అక్కడ ఉన్న ఏకనాథ భాగవతం చూడగానే తాను ఆ రోజు పారాయణ చేయలేదని గుర్తొచ్చింది. దానిని తెరవగానే ఆ రోజు చదవవలసిన భాగమే వచ్చింది. తననందుకే బాబా పంపారని తలిచి పారాయణ పూర్తి చేశాడు హేమాత్ పంత్. ఇంతలో శ్యామా కూడా పూజ పూర్తి చేసుకుని వచ్చాడు. బాబా తన నుంచి దక్షిణ కోరారని విని నా వద్ద పైకం లేదని ఆయనకు తెలుసు. నా 15 నమస్కారాలే దక్షిణగా సమర్పించు, సరే కాని నీ వంటి విద్యావంతుణ్ణి నా మాటలు వినడానికెందుకు పంపారో అయినా ఆయన స్ఫురింపజేసిన లీల చెప్తాను. సంగమనేర్ నుండి వచ్చిన రాధాబాయి తాను కోరకనే సాయి తనకు ఉపదేశమిస్తే కాని అంతవరకు అన్నం తినని నిశ్చయించుకున్నది. 3వ రోజు ఆమెకేదైనా హితం చెప్పమని సాయిని కోరాను. బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు: అమ్మా, వ్యర్థంగా నిన్ను నువ్వు బాధించుకోకు. నా వృత్తాంతం విను, నీకెంతో ఉపకరిస్తుంది. నా గురువు గొప్ప యోగి, దయామయుడు. వారి నుండి ఉపదేశం ఆశించి 12 సంవత్సరాలు సేవించాను. కానీ ఆయన నాకే మంత్రమూ ఉపదేశించలేదు. నా తల బోడి చేయించి 2 పైసలు దక్షిణ కోరారు. ఆయన కోరినది ధనం కాదు, మొదటి పైసా నిష్ఠ, అంటే స్థిరమైన విశ్వాసం. అది సమర్పించాను. ఆ ప్రేమమూర్తి ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు. ఆయన్ను చూస్తూనే నేను ఆనందంలో మునిగి ఆకలి దప్పులు కూడా మరిచాను. ఆయనను మరిచి నాకు శాంతి ఉండేది కాదు. నా మనస్సు వారియందే నిలిచింది. అంతకాలము నాకు అన్నవస్త్రాలకు లోటు లేదు. ఈ ప్రేమయే, విశ్వాసమే నేను సమర్పించిన మొదటి పైసా. ఆయన కోరిన 2వ పైసా సబూరి, అంటే సంతోషము పట్టుదలతో కూడిన ఓరిమి. అది సర్వ పాపాలను కష్టాలను తొలగించి విజయాన్నిస్తుంది. సర్వ సద్గుణాలకు నిధి, విశ్వాసానికి సోదరి. నేను దీనిని సమర్పించాను. ఆయన కృప కోసం వేచి ఉన్నాను. ఆయన తమ మనోదృష్టిని నాపై నిలిపి నన్ను ఉద్ధరించారు. నా యత్నమేమీ లేకనే వారి కృప వలన నాకు ఈ స్థితి కలిగింది. ఆయన నాకే మంత్రము ఉపదేశించినప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? మంత్రము కాని మరే ఉపదేశం కాని ఎవరి వద్ద నుంచి పొందవద్దు. నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తుండు.
నేను నీపై దృష్టి నిలుపుతాను. అలా చేస్తే నీకు పరమార్థం తప్పక లభిస్తుంది. మసీదులో కూర్చొని నేనెన్నడూ అబద్ధం చెప్పను. వేరే సాధన కానీ శాస్త్ర విజ్ఞానం కానీ అవసరం లేదు. పూర్ణ విశ్వాసము, ఓరిమి కలిగి ఉండు. గురువే దైవం, ఆయనే సర్వము సమకూర్చగలడు. ఈ కథ వినడంతోనే హేమాద్ పంత్కు పట్టరాని ఆనందంతో కంఠం గద్గదమై, నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండి శరీరమంతా రోమాంచితమైంది. ఇంతలో గంటలు వినిపించి మధ్యాహ్న ఆరతికి ఇద్దరు మసీదు చేరారు. భక్తులు చేతులు తడుతూ మేళతాళాలతో ఆరతి పాడుతున్నారు. పంతును చరచరా లక్కుపోయి సాయికి కుడిపక్కగా శ్యామ కూర్చున్నాడు. పంత్ ఎదురుగా కూర్చున్నాడు. సాయి వారు చెప్పిందంతా విని, అర్థమైందా అన్నారు. అర్థమైంది, నా చిత్తం శాంతించింది, సరైన మార్గం తెలిసింది అన్నాడు పంత్. నా పద్ధతి అతి ఆశ్చర్యకరం. ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దాని సారాంశం ఇలా చెప్పారు. ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం. ధ్యానం వలన మనసు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరుణ్ణి యందు మనస్సు నిలపటమే పరమార్థం. ఇది కుదరకపోతే నా ఆకృతిని నఖశిఖ పర్యంతము అహర్నిశలు నీ మనస్సులో నిలుపుకో. నీ మనస్సు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది. ధ్యానించే నీవు, ధ్యానింపబడే నేను, ధ్యానమనే క్రియ వేరుగా అనుభవం అవక సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది అన్నారు. ఇంతలో ఆరతి పూర్తయి భక్తులంతా జయ జయధ్వానాలు చేశారు. పంత్ చేతిలో ప్రసాదం ఉంచుతూ బాబా, అలా చేస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదంలాగా మధురమై సర్వార్థ సిద్ధి లభిస్తుంది అన్నారు. ఈ లీల గూర్చి హేమాద్ పంత్ ఇలా అంటాడు. నా మనసులో అశాంతిని రేకెత్తించి నన్ను శ్యామా ఇంటికి పంపి నాటి పారాయణ పూర్తి చేయించి శ్యామా నోట ఈ లీలను సాయియే చెప్పించారు. నిజమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవటం మన మొదటి కర్తవ్యం. అందుకే ఒకప్పుడు సాయి అన్నారు, సద్గురువును తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకొచ్చినట్లు, పిడకలేరుకోవడానిక. మానవుడు జన్మకొచ్చింది సద్గురు కృపతో మృత్యువును జయించడానికే. సద్గురు లక్షణాలు ఈ వృత్తాంతంలో ఇలా కనిపిస్తాయి. స్తోత్రీయుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన వారిని సేవించాలని వేదాలు చెప్తున్నాయి. తత్వదర్శిని సేవించాలని శ్రీకృష్ణుడు చెప్పాడు. వశిష్ఠుని ఆశ్రయించక విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి కాలేదు. రాముడు తన ఆచరణ ద్వారా అదే తెలిపాడు. శ్రీగురుగీత అట్టివాడే గురువని చెప్తుంది. అందుకే నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయి అన్నారు. సాయి సేవించిన ఆ గురువులాగా, సాయిబాబాలాగా, అక్కల్కోట స్వామి, రమణ మహర్షులలాగా సద్గురువు ఎవరినీ తమ శిష్యులని తలచరు. సర్వాన్ని ఆత్మగానే దర్శిస్తారు. సాయి అందరినీ భావు అంటే రమణ మహర్షి ప్రతిజీవిని వారు అనేవారు. అందువలన వారు ఎవరికీ ఏ మంత్రము ఉపదేశించరు. ఆధ్యాత్మ ప్రచారము, శిష్యసేకరణ, గ్రంథరచన, ఆలయ మఠ ఆశ్రమ నిర్మాణ నిర్వహణలు చేయరు. ముముక్షువే వారిని గురువుగా విశ్వసించి ప్రేమమూర్తిగా ధ్యానించి సేవించి తరించాలి, సాయి చేసినట్లు. అందుకే ఎవరి వద్ద ఉపదేశం కోసం పాకులాడవద్దని ఆయన హెచ్చరించారు. అటువంటి గురువు దొరికాక ఆయనను నిష్ఠా సబూరులతో సేవించాలి. ఒకసారి బాపూసాహెబ్ జోగ్ మసీదులో కూర్చుని సద్గురువు శిష్యుణ్ణి తనంతటి వాడుగా చేస్తాడంటారు. సాయి నన్నింకా అలా చేయలేదే అనుకున్నాడు. వెంటనే ఆయన నవ్వుతూ అతనిని చూపి, వీడు నా స్థానం ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు. మరొకప్పుడు అతడే ఆయన పాదాలొత్తుతూ, బాబా, నా సేవ పూర్తయినట్లు గుర్తేమి అన్నాడు. నీవు సర్వబంధాలు విడిచి భిక్షువై నాలా జీవించడమే అన్నారు సాయి. అంటే జీవిత విధానమంతా ఆయనలాగా నిర్వహించగలవాడే గురువు. ముక్తుడైన వాడే కదా ఇతరులను ఉద్ధరించగలడు. అట్టివారంతా పూర్ణత్వం చెందకముందు లోకానికి వెల్లడికారు. అకాలంలో పుట్టిన శిశువు సంపూర్ణమెలా అవుతుంది? పిందెకొస్తే పండెలా అవుతుంది? బాబా చెప్పిన గురుసేవా వృత్తాంతంలో
సామాన్యంగా వేర్వేరని తలచబడే ధర్మంలో గురు శిష్యుల సంబంధాలు రెండూ మేళవించబడి ఉన్నాయి. శ్రీసాయి వలె నిష్ఠ సబూరీలతో గురువుని అంటిపెట్టుకోగలవాడే శిష్యుడు. ఆయన గురువు వలె కేవలం తమ మనోదృష్టితోనే భక్తుణ్ణి సదా కాపాడి పూర్ణుణ్ణి చేయగలవాడే గురువు. సాయి వంటి గురువు లభించాక సకల శాస్త్రాల సారము భక్తులకు లీలల రూపంలో అనుభవమవుతుంది. ఈ కాలంలో అలాంటి నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయియే చెప్పారు. మనకై మనంగా కానీ ఆత్మజ్ఞానం లేనివారి వద్ద కానీ శాస్త్రాలు చదివితే గర్వం వచ్చి సద్గురువును ఆశ్రయించలేకపోతాం. ఉపాసనీ బాబాలాగా, శ్రీ గురుచరిత్రలోని త్రివిక్రమ భారతిలాగా కేవలం పూర్వపుణ్యం వలన దానిని సద్గురువు తొలగించవలసిందే. ఇందుకొక ఉదాహరణ. భగవద్గీత చక్కగా చదువుకున్నవాడని నానా చందోర్కర్ను అందరూ గౌరవించేవారు. సాయి సన్నిధిలో తన మనసులో వికారాలు తలెత్తకుండా అతడు భగవద్గీత వల్లించుకునేవాడు. ఒకసారి అతడు వల్లిస్తున్న శ్లోకం పైకి చదివి అర్థం చెప్పమన్నారు బాబా. అప్పుడు అతడు 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః చదివి, గురువులకు సాష్టాంగ నమస్కారం సేవా చేసి ప్రశ్నించు, అప్పుడు ఆ బ్రహ్మజ్ఞానులు నీకు జ్ఞానము ఉపదేశిస్తారు అని దాని అర్థం చెప్పాడు. అప్పుడు సాయి అతనిని ఇలా అడిగారు, పాతమంటే నమస్కారమే అయితే మరలా ప్రణి అని, ప్రశ్న అనకుండా పరిప్రశ్న అని అనడం ఎందుకు? నానా, నాకు తెలిసిన అర్థం అదే. సాయి, సేవ అంటే ఏమిటి? నానా, మేమెప్పుడూ చేసేదే. సాయి, జ్ఞానం అనే పదానికి బదులు ఇంకేదైనా చేర్చవచ్చా? నానా, అజ్ఞానం అని చదివితే ఛందస్సు సరిపోతుంది కానీ భాష్యాలేవి అలా వివరించలేదు. సాయి, అయితేనేమి, అంతకంటే మంచి అర్థం వస్తే అలానే చదవచ్చు కదా, అర్థం ఎలా సరిపోతుందో చెప్తాను. పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడు ఇతర జ్ఞానులను సేవించమని అర్జునునికి చెప్పడమేమిటి? నానాకేమీ తెలియలేదు. అతని విద్యాగర్వం అణిగింది. అప్పుడు సాయి ఆ శ్లోకాన్ని ఇలా వివరించారు. గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మసమర్పణ చేసుకోవాలి. అదే ప్రణిపాతం అంటే. బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవించడం కాక తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదని, దానిపై తనకెట్టి అధికారమూ లేదని తలచి చేసినదే సేవ. అట్టివాడే శిష్యుడు. అతడు కేవలం మోక్షంపై కోరికతో, యోచనతో అడిగి సందేహ నివృత్తి చేసుకోవడమే పరిప్రశ్న. వెలుగంటే చీకటిని పారద్రోలడమే, జ్ఞానమంటే అజ్ఞానాన్ని తొలగించడమే. శిష్యుడు సహజంగా జ్ఞానస్వరూపియే కాని అతడే జీవుడనని, శరీరమే తానని తలచి సుఖదుఖాలకు, కర్మబంధాలకు లోనవుతాడు. జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది కానీ మాటలకు, ఊహలకు అందదు. కనుక దానిని వాచా బోధించడం సాధ్యం కాదు. కాలులో గుచ్చుకున్న ముళ్ళును మరో ముళ్ళుతో తీసినట్లు, పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్టు గురువు తన బోధయ్యనే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు. అప్పుడు శిష్యునిలో దాగి ఉన్న జ్ఞానం శిష్యునికే అనుభవం అవుతుంది. కనుక గురువు వాచా బోధించేది కూడా అజ్ఞానమే. సర్వము దైవస్వరూపమని, తత్వద్రష్టలందరూ ఆ భగవంతుని రూపాలేనని సద్భక్తుడు గుర్తిస్తాడు. తత్వద్రష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు కూడా శిష్యుణ్ణి ఆ భగవంతుని రూపంగానే దర్శిస్తాడు. అటువంటి గురుని ప్రాశస్త్యం తెలిపేందుకే కృష్ణుడు ఆత్మజ్ఞానులను సేవించాలన్నాడు అని చెప్పారు బాబా. నానాసాహెబ్ ఆ శ్లోకం వల్లిస్తున్నప్పుడే సాయి అలా అడగడానికి కారణమేమిటి? సకల శాస్త్ర సారమైన భగవద్గీత రూపొందడానికి కారణం కూడా అర్జునుడు ఈ శ్లోకంలో చెప్పినట్లే శ్రీకృష్ణుణ్ణి పరిప్రశ్న వేయటమే. నానాసాహెబ్ను అనేక రీతుల ప్రశ్నించి పరిప్రశ్న చేయడం ఎలానో సాయి తెలిపారు. ఆ శ్లోకంలో చెప్పినట్లు నానాకు తత్వదర్శి అయిన గురువు లభించారు.
కానీ అతడు ఆ శ్లోకం వల్లిస్తూ కూడా పరిప్రశ్న సేవల తత్వం తెలుసుకోకుండానే వ్యర్థంగా వల్లిస్తున్నాడు. వాచా బోధించినది చాలనప్పుడు అతీతమైన విశ్వరూప దర్శనం వంటి దివ్యానుభూతిని ప్రసాదించగలవాడే సద్గురువు. అట్టి వారిని సేవించక తప్పదు. అలాగాక దేవతలను మాత్రమే ఉపాసించేవారు ఆ పుణ్యం ఉన్నంతకాలం ఆయా లోకాలలో ఉండి ఆ పుణ్యం అయిపోగానే ఈ లోకంలో మరలా జన్మిస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు. సాక్షాత్ త్రిమూర్తులు పరబ్రహ్మము తానైన గురువుని సేవిస్తే ముక్తి లభిస్తుంది. వైద్యం నేర్వకుండానే మందులిచ్చేవాడు, ఆత్మజ్ఞానం లేకనే శిష్యసేకరణ చేసేవాడు, అట్టి కపట గురువును ఆశ్రయించిన వారు భ్రష్టులవుతారని శాస్త్రం. గు అంటే అజ్ఞానమనే చీకటి, రు అంటే దానిని పోగొట్టేవాడని అర్థం. వెలుగే చీకటిని పోగొట్టగలదు. చీకటిని వెలుగుగా భావించి దానిని పోగొట్టుకోగలిగితే ఇక వెలుగెందుకు? మానవ మాతృలను పరబ్రహ్మ స్వరూపులుగా దర్శించడం బ్రహ్మజ్ఞానికి మాత్రమే వీలవుతుంది కానీ అజ్ఞుడైన సామాన్యునికి ఎలా సాధ్యం? అందుకే సప్తశృంగీదేవి శ్రీమన్నారాయణుడు తమ భక్తులను సాయి వద్దకు పంపారు. అందుకే వేద ఋషులు శ్రీకృష్ణుడు మొదలుకొని సాయి వరకు మహాత్ములందరూ గురువునే సేవించాలన్నారు. కానీ ఈ ప్రపంచంలోని సాధువులందరిలో ఎవరు బ్రహ్మజ్ఞానులో ఎవరు కారో ఎలా తెలుసుకోవాలి? మనకే మనమే నిర్ణయించుకుంటే ఎలా ఉంటుందో ఇందుకు సరియైన మార్గమేదో సాయి తెలిపారు. ఉషాభావు అనే టీచరు ఒక సాధువుని ఆశ్రయిస్తే ఆయన ఒక మంత్రం నేర్పాడు. దాని వలన అతడు కోరగానే పండ్లు మిఠాయిల వంటి వస్తువులు చిత్రమైన రీతిన అతని చేతిలోకి వచ్చేవి. అది చూసి జనం అతని చుట్టూ చేరసాగారు. కొందరు అతన్ని రకరకాలుగా విమర్శించసాగారు. వీరిని దండించడానికి తగిన మంత్రాలు నేర్పమని అతడు ఆ సాధువును వేధించసాగాడు. ఆ సాధువు అతనిని ఇక నుంచి సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. కూసాబాబు 1909లో షిరిడి చేరాడు. కానీ బాబా అతనిని మసీదులోకి రానియక అతడు ఆ శక్తులను గోదావరి నదిలో విడిస్తే కానీ రానివ్వనని పట్టుబట్టారు. ఆ మంత్రశక్తితో అతడు వేరొక చోటు నుండి వస్తువులను తెప్పిస్తున్నాడని, కనుక అవి అమాయకులను అపవిత్రం చేస్తున్న దొంగసొత్తని ఆయన చెప్పారు. అతనిని చూసిన వారికి కూడా అటువంటి శక్తులపై వ్యామోహం కలుగుతుంది కదా. ఇలా అతనిని సాటి వారిని అపవిత్రం చేస్తున్న ఆ శక్తులను అతడు విడిచిపెట్టాలని ఆయన చెప్పారు. చివరకు అతడు దానిని గోదావరిలో విడిచి వచ్చాక బాబా అతని చేత రోజు శ్రీ సమర్థ రామదాస స్వామి రాసిన దాసబోధ చదివించారు. అతని చేత శ్రీ గురు చరిత్ర 108 పారాయణలు చేయించాకనే అతనిని ఈ కింది రీతిన అనుగ్రహించారు. ఒక ఏకాదశి నాడు కూసాభావ్ ఉపవసిస్తున్నాడు. అతడు బాబాను దర్శించి ప్రసంగవశాత్తు పూర్వం ఋషులు కందమూలాలు తినేవారని చెప్పాడు. సాయి ఆ పదాన్ని కాందా అని చమత్కరించి అతనికి కొన్ని ఉల్లిగడ్డలిచ్చి తినమన్నారు. అతడు దిక్కుతోచక ఆయన తింటే తాను తింటానన్నాడు. అప్పుడు ఇద్దరూ చెరికొన్ని తిన్నారు. అప్పుడు సాయి కొందరు భక్తులను పిలిచి, ఈ సద్బ్రాహ్మణుడు చూడండి, ఏకాదశి నాడు ఉల్లి తిన్నాడు అని చెప్పి గేలి చేశారు. అతడు తనను బాబా ఆదేశిస్తేనే ఉల్లి తిన్నానని, ఆయన కూడా తిన్నారని చెప్పాడు. బాబా అంగీకరించక తాము తిన్నది కక్కి చూపారు. అందులో కందమూలాల ముక్కలే ఉన్నాయి కానీ మచ్చుకైనా ఉల్లి లేదు. కూసాభావ్ అదే మంచి అవకాశమని తలిచి ఆయన కక్కినది మహాప్రసాదమైన గురుచిష్టంగా తినేశాడు. బాబా అతన్ని తిట్టి కొట్టి వారించాలని చూశారు కానీ అతడు వినలేదు. అతడు భక్తి శ్రద్ధలకు ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారాయి. ఆయన అతన్ని ఆశీర్వదించారు. అతడు మంచి గురుభక్తుడయ్యాడు. ఈ లీల ద్వారా లోకానికి శ్రీగురు చరిత్ర యొక్క ప్రాశస్త్యం తెలిపారు బాబా. దాని పారాయణ కుసాభావును పవిత్రుని చేసి సద్గురు కృపకు పాత్రుని చేసింది.
సాటేకు, హేమాత్ పంత్కు కూడా అట్టి శ్రేయస్సునే ప్రసాదించింది. శ్రీ వాసుదేవానంద సరస్వతి, రంగావధూత, నానే మహారాజు వంటి వారికెందరికో ఈ గ్రంథ పారాయణమే వారు ఆశ్రయించదగిన గురువును గురించి తెలిపి వారిని గురుకృపకు పాత్రులను చేసి మహాత్ములుగా రూపొందించింది. పూర్ణులైన గురువును ఎలా అన్వేషించి ఆశ్రయించాలో చెప్పిన గ్రంథం అదొక్కటే. రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతర్హితులయ్యాక వారి దివ్యలీలలు విని నామధారకుడు ఆయన సాక్షాత్కారం కోసం తపిస్తూ గాన్గాపురం చేరాడు. అతనికక్కడ సిద్ధుడనే యోగి రూపంలో శ్రీ నృసింహ సరస్వతి స్వప్న దర్శనమిచ్చారు. నామధారకుడు నిద్రలేవగానే ఆ సిద్ధయోగియే ప్రత్యక్ష దర్శనమిచ్చి అతనికి శ్రీగురు చరిత్ర చెప్పాడు. శ్రీగురు చరిత్రకు అంత ప్రాముఖ్యం ఇవ్వడం ద్వారా లోకానికి శ్రీసాయి ఎన్నో ఆధ్యాత్మ రహస్యాలు సూచనగా తెలపడమే జరిగింది. సాధకులు నామధారకునిలా మొదట శ్రీ దత్తావతారమైన సద్గురుని లీలలు వింటే వారిని దర్శించి ఆశ్రయించాలన్న బలమైన కోరిక కలుగుతుంది. అతడు సహజంగానే ఆ లీలలను గురించి, ఆయన గురించి చింతన చేస్తూ ఆయన కోసం తపిస్తాడు. అప్పుడు ఆయన ఏదో రూపంలో స్వప్న దర్శనమిస్తారు. తర్వాత ప్రత్యక్ష దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. పైన చెప్పినట్లు ఆ మహనీయుల అందరి అనుభవము ఇలానే ఉన్నది. సూఫీ సాంప్రదాయంలో కూడా సాధకుడు మొదట పరమపదించిన ఒక మహాత్ముని ఆశ్రయించి తాను ఆశ్రయించవలసిన గురువెవరో తెలపమని ప్రార్థిస్తాడు. సకాలంలో ఆ మహనీయుడు ఆ విషయం వారికి స్వప్నంలో చెబుతాడు. ఇది ఉత్తమమైన మార్గం కనుకనే శ్రీసాయి దానికంత ప్రాధాన్యమిచ్చారు. ఆయన కూడా వెనుక జన్మలలో తమను సేవించిన వారికి ముందుగా స్వప్న దర్శనమిచ్చాకనే వారిని షిరిడీలో ప్రత్యక్షంగా తమ చెంతకు రప్పించుకున్నారని శ్రీసాయి సందర్శనము అనే అధ్యాయంలో గమనించాం. అందుకే శ్రీసాయి భక్తులకు శ్రీగురు చరిత్ర పారాయణ ఎంతో ముఖ్యం. అలానే ఒక సాధకుడు యోగం అభ్యసిస్తూ ఉంటే దూరదృష్టి లభించింది. దూరాన తన యంత్రశాల తగలబడుతూ ఉంటే అతడు ధ్యానంలో చూడగలిగాడు. అతడు షిరిడీ వచ్చినప్పుడు బాబా, ఎందుకా వేసే ప్రదర్శనలను చూస్తావు? నేనెప్పుడూ అలా చేయను, అదెవరికీ తగదు అన్నారు. ఆత్మజ్ఞానంతో లభించే శక్తులు లోకహితం చేస్తాయి. ఇటువంటి శక్తులు సాధకులను, ప్రజలను కూడా పక్కదారి పట్టిస్తాయి. కోరి శక్తులను సాధించి లోకాన్ని మెప్పించడం వేశ్యవృత్తి. అట్టి సాధకుని భక్తి ఆ భగవంతుని పట్ల వ్యభిచరించి అతనికి, లోకానికి కూడా కీడు చేస్తుంది. సామాన్య బోధకునిలాగా బాబా మాయ, బ్రహ్మము మొదలగు పెద్ద పెద్ద మాటలు వల్లించలేదు. సామాన్యులకవి నిరుపయోగమే కాక అహాన్ని పెంచుతాయి కూడా. సామాన్యంగా ఎంతో చిన్నవనిపించే విషయాలే చాలా పెద్దవి. వాటిని చక్కదిద్దుకొని నిజమైన మానవత్వాన్ని అలవరుచుకోవడమే ధర్మమని, దాన్ని సాధించకనే సాధన ప్రారంభిస్తే ఇహపరాలు రెండూ చెడతాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వెనుక సాయి చెప్పిన మామిడి పూత వలె మనం సద్గురు భక్తి నుండి మధ్యలో రాలిపోకుండానో, మరుజన్మలో దుఃఖం కలుగకుండానో వారి ఉపదేశాలు ఉపకరిస్తాయి. సాయి భక్తులనెలా హెచ్చరించేవారో చూద్దాం. ఒకసారి అంగన్వేల్ నుండి మధురదాస్ అనే భక్తుడు వచ్చి సగుణమేరు నాయకింట్లో దిగాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ సాటివారి దోషాల గురించే మాట్లాడుకున్నారు. తర్వాత మధురదాసు మసీదుకు వెళ్ళగానే బాబా చికాకుగా, ఏమిటి సగుణ అంటున్నాడు అన్నారు. తమ సంభాషణ బాబాకెంతో బాధ కలిగించిందని అతడు గ్రహించాడు. దుష్ప్రచారము, దానిని ఆసక్తితో వినడమే కదా దుస్సాంగత్యం అంటే. అది నిజమైన అబద్ధమైన సర్వము సాయి రూపమన్న వివేకాన్ని పాడుచేసి పుణ్యం అపహరించి హృదయాన్ని కలుషితం చేస్తుంది. అలాగే ఒకరోజు వసతి గృహంలో ఒకడు వేరొకరి గురించి అపవాదులు కల్పించి వారి మనస్సులు విరిచేయాలని తలచాడు. తర్వాత అతడు బాబా లెండీకి వెళ్తుంటే ఎదురయ్యాడు. అప్పుడు ఆయన మలం తింటున్న ఒక పందిని అతనికి చూపి, అది మలమెంత ప్రీతిగా తింటోందో చూశావా?
సాటివారి గురించి అపవాదులు కల్పించడం అలాంటిదే. క్రమంగా మనలను సాటివారు ఏవగించుకుంటారు. అంతేకాదు, అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి, వారి పాపం మనకు వస్తాయి. ఇక షిరిడీ యాత్ర వలన కూడా మనకేం ప్రయోజనం అన్నారు. అందుకే క్రీస్తు ఇతరుల దోషాలెంచకు, ఎంచితే భగవంతుడు నీ లోపాలెంచుతాడు అని సాటివారిని ఎంత కొద్దిగా నిందించినా నరకంలో శిక్ష తప్పదని చెప్పారు. పక్కవాడి కంట్లో నలుసు తీసే ముందు నీ కంటిలోని దూలాన్ని తొలగించుకో అన్నాడు. ఇతరులను మనస్సులో కూడా ద్వేషించకూడదు. హత్య, శత్రుత్వము, రుణము వీటి ఫలితము అనుభవించక తప్పదన్నారు సాయి. ఒకరోజు ఒక భక్తుడు రవ్వకేసరి ప్రసాదంగా పంచుతున్నాడు. వేరొక భక్తునితో ప్రసాదం తీసుకున్నావా అన్నారు బాబా. అతడికి తనకు భేదాభిప్రాయాలుండటం వల్ల ప్రసాదం తీసుకోలేదన్నాడు అతడు. అప్పుడు సాయి, ఇచ్చేది, ఇవ్వబడేది, పుచ్చుకునేది ఎవ్వరు? అంతా ఒక్కటే, ఎవరినీ శత్రువులుగా తలచవద్దు అన్నారు. ద్వేషం ఎంత ప్రమాదకరమో చెన్నబసప్ప, వీరభద్రప్ప అనే పాము కప్పల పూర్వజన్మల్లో సాయి సన్నిధి లభించిన పరస్పర ద్వేషం వలన హీన జన్మలు లభించాయి. పై రెండు బలహీనతలకు భిన్నమైన మరొక దానిని గురించి ఒకసారి సాయి నానా చందోర్కర్తో ఇలా చెప్పారు. యాచించిన వారికి శక్తి కొద్దీ సమర్పించు. ఇంకా అడిగితే వీలు కాదని సౌమ్యంగా చెప్పు, కోపించవద్దు. కొంతకాలానికి కళ్యాణ్లో అతనింటికి ఒక బిచ్చగత్తె వచ్చి పెట్టిన దానితో తృప్తి చెందక ఇంకా కావాలని పట్టుబట్టింది. అతను సేవకులతో పెట్టింది తీసుకుపోమ్మను, లేకుంటే మెడపట్టి గెంటు అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. తర్వాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు సాయి అతనితో పలుకలేదు. కారణం అడిగితే, నా మాట వినని వారితో నాకేం పని? ఆ బిచ్చగత్తెను అధికంగా భిక్ష కోరినందుకు మెడపట్టి గెంటమంటివే, ఆమె వాకిట్లో కూర్చుంటే నీదేం పోతుంది అన్నారు. అంతేకాదు, ఆవేశం ఎన్నడూ తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారో. ఆయన ఒక భక్తుని దక్షిణ అడిగాడు. అతడు తన వద్ద పైకం లేదన్నాడు. అయినా ప్రతి 10-15 నిమిషాలకు సాయి అతన్ని తిరిగి అడిగారు. చివరికతడు విసిగిపోయి, నా వద్ద డబ్బు లేదంటుంటే అని గొంతు చించుకున్నాడు. సాయి కొంటెగా నవ్వి, లేకపోతే లేదని నెమ్మదిగా చెప్పు, అదీ కాకుంటే ఊరుకో, అరుస్తావెందుకు అన్నారు. కోపతాపాలన్నింటికీ నాది అనే మమకారం మూల కారణం. ఒకరోజు బాగ్చంద్ మార్వాడి రాగానే అతన్ని గూర్చి భక్తులతో సాయి అన్నారు. ఇతడు తన గడ్డివామి అంటుకుందని దానిని కాపాడమని కోరుతున్నాడు. చావు పుట్టుకలు, లాభనష్టాలు దైవాధీనాలు. మూడులు ఈ విషయం మరచి లాభిస్తే సంతోషం, నష్టమొస్తే ఏడుస్తారు. ఇది నాది అంటారు. గడ్డివామి మార్వాడీది కాదు, అది గడ్డే కాని అతని శరీరం కూడా కాదు. భూమి, వర్షము, ఎండల వలన బిత్తుల నుండి పెరిగింది కనుక వాటికి చెందినది. ఆ మూడింటిలోనూ అగ్ని ఉన్నది, అదే ఆ గడ్డివామని కాల్చింది. భగవంతుడు ఒక చేత్తో ఇస్తాడు, మరో చేత్తో తీసుకుంటాడు అని తిరిగి మార్వాడితో, ఈ నష్టం మరలా సర్దుకుంటుందిలే పో అన్నారు. నిత్య జీవితంలో మనస్సు, ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవచ్చో సాయి తెలిపారు. ఒకసారి ముస్లిం స్త్రీలిద్దరూ బుర్కాలు ధరించి దర్శనానికి వచ్చారు. నానా లేచి బయటకు వెళ్ళబోతే బాబా, నీవిక్కడే ఉండు, వాళ్ళు రాదలుచుకుంటే వస్తారు అన్నారు. వాళ్ళు ముసుగులు తొలగించుకొని బాబా దర్శనం చేసుకున్నారు. వారిలో ఒక యువతిని చూడగానే నానా మనస్సు చలించింది. వెంటనే బాబా అతని తలపై చరిచారు. అతడు సిగ్గుతో తల వంచుకోగానే ఆయన, నానా, నీవు మానవుడవు కనుక ఇంద్రియాలు విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక కలుగుతుంది. కానీ అందమైన దేవాలయాలు ఎన్ని లేవు? మనం బాహ్య సౌందర్యాన్ని కాక లోనున్న దైవాన్ని చూడాలి. ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవలీలను చూడాలి. ఇదెప్పుడూ మరువకు అన్నారు. సాయి ఒకరోజు మధ్యాహ్నం ఒక నిచ్చెన తెప్పించి వామన్ గోండ్కర్ అనే భక్తుడింటి పైకెక్కి రాధాకృష్ణ ఆయి ఇంటి మీదుగా నడిచి అవతలి వైపుకు దిగారు. రాధాకృష్ణ ఆయిని మలేరియా జ్వరం నుండి అలా రక్షించారని భక్తులు తలిచారు. అప్పుడు బాబా ఆ నిచ్చెన తెచ్చిన వారికి 2 రూపాయలు ఇచ్చారు.
అంతెందుకు ఇచ్చారని భక్తులు అడిగితే ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి, ఉచితంగా పొందరాదు అన్నారు. నేటి విద్యావంతులలో కూడా ఎక్కువ మంది నేర్చుకోవలసిన బోధ ఇదే. ఇటువంటి నైతిక సూత్రాలు నిత్య జీవితంలో ఆచరించాలని, వినిన వారిలో ఎక్కువ మంది చేసే పొరపాటు సాటివారు ఎంతవరకు పాటిస్తున్నారో గమనించి వారిని విమర్శించడం. ధర్మాచరణలో ఆత్మవిమర్శ ఒక్కటే తగినది. ధర్మం ఎంతో సూక్ష్మమైనదని ఎరుగరు. ఒకరోజు ఒకడు డబ్బు కావాలని బాబాని అడిగాడు. ఆయన లేదన్నారు. కానీ ఆయన జేబులో డబ్బున్నదని శ్యామకు తెలుసు. ఆ వ్యక్తి వెళ్ళగానే శ్యామ, సాయి, నీవు సత్యాన్ని వైరాగ్యాన్ని అవలంబించిన ఫకీరువు కదా, మాకు నీతులు బోధించి నీవు అబద్ధం చెప్పావేమి అన్నాడు. డబ్బివ్వడం అతడికి శ్రేయస్కరం కాదు, చెబితే వినడు, కనుక అతని మేలు కోసమే అలా చెప్పాను అని సాయి శాంతంగా సమాధానమిచ్చారు. శ్రేయస్సు చేకూర్చే అసత్యమే సత్యమని, శ్రేయస్సును పాడు చేసే సత్యమే అసత్యమని ఆర్షధర్మ సూత్రం కూడా. దాసగను 1910లో షిరిడీ వెడుతుండగా దారిలో ఒక వ్యక్తి బాబాను నిందించాడు. అంతటితో దాసగను మనస్సు చలించింది. షిరిడీ చేరగానే నూల్కర్ అనే భక్తుడు అతనిని సమాధానపరిచి ఆరతికి తీసుకువెళ్ళాడు. అప్పుడు సాయి, గణు, నీవు నూల్కర్ను హృదయపూర్వకంగా సేవించాలి, అందులో న్యూనతేమీ లేదు అన్నారు. అతడు సేవించబోతే నూల్కర్, బాబా నీకేమైనా చెప్పని, ఏ ప్రత్యేకత లేని నన్నిలా ఇబ్బంది పెట్టకు అన్నాడు నూల్కర్. దాసగను సాయి వద్దకు వెళ్ళి, మీ ఆదేశం నాకు అర్థం కాలేదు అన్నాడు. సాయి ఉగ్రులై, అనుభవం అనేది ఎద్దులకు రాదు అన్నారు. బాబా చెప్పినది అర్థం అయ్యేదాకా వెళ్ళకూడదనుకున్నాడు గణు. సాయి వెంటనే అదే సరైన పద్ధతి అన్నారు. తర్వాత దాసగను ఇంటికి వెళ్ళటానికి శ్యామ అనుమతి అడిగితే, వాణ్ణి కుక్కలా పడుండని, నేను వాడు తేల్చవలసిన లెక్కలున్నాయి అన్నారు సాయి. సద్గురుడైన సాయి పట్ల దాసగనుకు భక్తి స్థిరపడేలాగా సహకరించడంలో మరే మానవుడు చేయలేనంతటి సహాయం చేసిన నూల్కర్ సాయి అనుగ్రహానికి ప్రతీక. కనుకనే అతడు పూజ్యుడు. అతనిని సేవిస్తే దాసగనుకు అహంకారం అంతరిస్తుంది. అయితే నీ గురువు నూల్కర్ అని మాత్రం సాయి దాసగనుకు చెప్పలేదు. అతడు చేసిన మేలును గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని సాయి బోధ. ఒక భక్తుడు షిరిడీ వెడుతుంటే అతనితో సాటి ప్రయాణికుడు మానవుడైన సాయిని కొలవడం వ్యర్థమని వాదించాడు. ఆ భక్తుని మనస్సు కలత చెందింది. అతడు మసీదు చేరగానే శ్యామతో, ఇతనికి ఏదైనా మంచి మాటలు చెప్పు అన్నారు సాయి. అప్పుడు శ్యామ అతన్ని బయటకు తీసుకువెళ్ళి, సాయి గూర్చి ఇతరులన్నవి పట్టించుకోవద్దు, నీ అనుభవాన్నే అంటిపెట్టుకో అని చెప్పాడు. తర్వాత వారిద్దరూ మసీదులోకి రాగానే సాయి అతనితో, నువ్వు శ్యామ చెప్పినట్లు చెయ్యి, మేలు జరుగుతుంది అన్నారు. మన సహాయం ఎవరైనా అర్థిస్తే తప్పక చేయడం కానీ లేక చేయించడం కానీ మన ధర్మం అన్నారు సాయి. వారు కూడా ఈ ధర్మం పాటించారు. ఒకప్పుడు ఒక రైతు తన పొలంలో బావికై అర్జీ పెట్టుకుంటే జిల్లా కలెక్టరు తోసిపుచ్చాడు. అతడు బాబాతో చెప్పుకుంటే ఆయన, నీవు నానా చందర్కర్తో కలిసి గణిత్కర్తో మాట్లాడు, నేను నానాతో చెప్తాను అన్నారు. తర్వాత నానా సహకారం వల్ల కలెక్టర్ అది మంజూరు చేశాడు. అతడు బావి తవ్వించుకొని పంటలొచ్చాక తన అప్పులన్నీ తీర్చుకున్నాడు.